పోలవరం జిల్లా రంపచోడవరంలో తొలి కలెక్టర్గా కె దినేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. పీఎంఆర్సీ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. చారిత్రాత్మక పోలవరం పేరుతో ఏర్పడిన జిల్లాకు సేవలందించడం గర్వంగా భావించిన కలెక్టర్ ప్రజలే ప్రథమం విధానంతో పరిపాలనకు కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు నూతనంగా ఏర్పాటైనటువంటి పోలవరం జిల్లాకి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఒక హిస్టారిక్ ప్రాజెక్ట్కి కలిగినటువంటి పేరుకి క్రియేట్ చేసినటువంటి డిస్ట్రిక్ట్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అలాగే దాంతోపాటు చాలా ఆపర్చునిటీ ఉంది. సో కొత్త జిల్లా కాబట్టి చాలా సమస్యలు కూడా మనకి డెఫినెట్గా ఉంటాయి. బట్ తప్పనిసరిగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం, అలాగే ప్రజాప్రతినిధులతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం. మనకు ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి యూనిక్ సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేయడం కోసం మనం తప్పనిసరిగా ప్రయత్నిస్తామని తెలియజేస్తూ ఉంటాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేటటువంటి పీపుల్స్ ఫస్ట్ నినాదంతో కొత్తగా ఏర్పడినటువంటి ఈ జిల్లాలో ప్రతి ఒక్కరం కూడా ప్రజా శ్రేయస్సు కోసం, అలాగే ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడం కోసం పనిచేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం. లోక్ అదాలత్ దావాలను పరస్పర సమ్మతితో రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో డిఎల్ఎస్లో ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి లోక్ అదాలత్ ప్రారంభించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో సాగిన ఈ లోక్ అదాలత్లో ఉమ్మడి జిల్లా నుంచి అర్జీదారులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 21 పోలీస్ స్టేషన్ పరిధిలోని 2000 పైచిలుకు కేసులు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో కూడా అందజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇంకో చిన్న విషయం ఏంటంటే, రీసెంట్గా సుప్రీంకోర్టు వారు ఒక తీర్పు చెప్తూ మన సొసైటీలో ఇంకా 498A డౌరీ హెరాస్మెంట్ కేసులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ వాళ్ళ సహకారంతో, అదేవిధంగా ల్యాడ్స్ కౌన్సిల్ సహకారంతో, ప్యానల్ లాయర్ సహకారంతో, పోలీస్ డిపార్ట్మెంటు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో మన ప్రతి జిల్లాలో ప్రతి చోట దీని మీద అవగాహన కలిగించాల్సిందిగా కోరారు. కాబట్టి ఏలూరు జిల్లా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏలూరు 21 డివిజన్లో ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొన్నారు. ప్రతి శనివారం వారానికి ఒక డివిజన్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపైన అవగాహన కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. వర్మి కంపోస్టు ద్వారా చెత్త వద్ద నుండి కరెంటును ఏ విధంగా తీయాలో, ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి వాటిని ఏ విధంగా ఉపయోగించాలో ప్రజలకు అవగాహన కల్పించారు. చాలా ముఖ్య విశేషమైన రోజు. ఎందుకనంటే అసెంబ్లీలో అమరావతి గురించి తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్లో పార్లమెంట్లో గెజిట్ నోటిఫికేషన్ చేయడానికి ఇవాళ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించడానికి జరుగుతున్న కార్యక్రమానికి మేమందరం కూడా వెళ్తున్నాం. దీనికి వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి తీర్మానం చేసే దగ్గర ఏకగ్రీవంలో పాల్గొంటారో లేదో చెప్పవలసిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేలకు ఉంది. ఎందుకనంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో అందరూ కూడా అమరావతి రాజధానిగా అని చెప్పి అందరూ కూడా ఏకగ్రీవంగా అంగీకరించడం జరిగింది. మరి 2019లో వాళ్ళకి నిర్మల్ జిల్లాకు జాతీయ స్థాయిలో స్కాచ్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఈరోజు ఢిల్లీలో అందుకు సంబంధించిన అవార్డును కలెక్టర్ అభిలాష్ అభినవ్ అందుకున్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని లింగాపూర్ గ్రామంలో 5 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పొనికి వనంకు గాను నిర్మల్ జిల్లాకు జాతీయ స్థాయిలో స్కాచ్ అవార్డు ద్వారా గుర్తింపు లభించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ విజయలక్ష్మి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పలు అభివృద్ధి పనులంటూ రైతులకు అన్యాయం చేస్తున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాడు
సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని లగచల్ల రైతులు ఫార్మా కంపెనీల ఏర్పాటుకు భూమిలిచ్చేది లేదని రైతులు వ్యతిరేకించిన బలవంతంగా భూములను లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రాపోలు, కల్లాపూర్ గ్రామాల పరిధిలో మరోసారి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుందన్నారు. 500 మంది అన్నదాతల పంట పొలాల్లో ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. గుంజుకొని అమ్ముకొని కంపెనీలు పెట్టుకుంటే మేము ఏడవై బతకాలి. కంపెనీలు ఎవరికి అమ్మి నువ్వు దొంగలేక పోతావు. మాకు ఇక్కడ బతుకుదేరు ఎట్లయితుంది? ఇది కారణం మంచిది కాదు. ఈ కాళాపూర్ మాత్రం, రాపోలు మాత్రం ఒక కుంట భూమి కూడా తీసుకోవద్దు. తీసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయండి అంటే, అక్కడ దేశాల పొడత యుద్ధాలు నడుస్తున్నాయి చూడు, ఈ 2 ఊళ్ళ మీద బాంబులు వేసి 2 ఊళ్ళ మంది చనిపోతే ఆయనతో తీసుకోండి. సగం ఊరు కాల్ చేస్తే మాత్రం అది పద్ధతి కాదు. వ్యవసాయం తప్ప వేరేది ఏం లేదు సార్. వ్యవసాయం తప్ప వేరే ఆధారమే లేదు. ఇక్కడ ఈ ఎండలకు సత్తుడు పోతున్నాము. అర్థమైన సంటింగ్ పని చేస్తున్నామంటే కాయలు కాసి వస్తున్నాము. పేరు బాలకృష్ణయ్య, మాది రాపూర్ గ్రామం, పరిగి మండలం, వికారాబాద్ జిల్లా. అయితే మా ఊర్లో ఇండస్ట్రియల్ పార్కు కోసము 610 ఎకరాలు తీసుకుంటున్నారు కాబట్టి మేము ఆ భూమి మీదనే ఆధారపడి బతుకుతున్నాం. మాకు ఇందిరమ్మ ఇచ్చిన భూమి మా తాతల తరాలు కూడా ఇందిరమ్మనే ఇచ్చింది. మళ్ళీ రవాన్ల మాణిక్యం, రాపోల్ గ్రామం, పరిగి మండల్, వికారాబాద్ డిస్టిక్. ఈ మా రాపోల్ గ్రామంలో ఒక 15-20 రోజుల నుంచి ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. గవర్నమెంట్ భూములు తీసేసుకుంటుంది అని. అసలు ఎవరు మా పేరు సత్యనారాయణ, కాలాపూర్ గ్రామం, పరిగి మండల్. మా తాతల జమా నుంచి వచ్చిన భూములను గవర్నమెంట్ పేపర్ స్టేట్ ప్రకారంగా లాక్కోవడం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము కోటి పెట్టి ఇల్లు కట్టినాం ఊళ్ళోనే. అప్పు ఎట్లా తెరవాలి? పిల్లలు ఎంటలేరు. నీకు దమాకు లేదా? మరి మైండ్ లేదా నీకు? ఇంకెన్ని రోజులు? 20 రోజులు నేను సతాయించుకున్నాం. నెత్తి నాలుకేసుకోవాలి మో పిల్లలందరూ. మరి మేము విలేజ్ కాలాపూర్. నా పేరు పరిగి నరసమ్మ. మరి మా దగ్గర సొంత పట్ట భూములు పోతున్నాయి. మా పిల్లలు అందరు చిన్నగా ఉన్నారు. తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులు పోతున్నాయి. నంద్యాల జిల్లా ఆలగడ్డ మున్సిపల్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ కిషోర్ కంపోస్టు తయారీ బిన్స్ను రిసోర్స్ పర్సన్కు పంపించినట్లు తెలిపారు. జీరో వేస్టేజ్ కార్యక్రమంలో భాగంగా కార్యక్రమాన్ని సిబ్బంది శ్రమదానంతో శుభ్రపరిచారు. ప్రభుత్వం ఇంకుడు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో హోమ్ కంపోస్ట్ డెవలప్ చేసి మన ఒక ఆలగడ్డ పరిశుభ్రంగా పచ్చదనంతో ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు హోమ్ కంపోస్ట్ నిర్వహించడం కూడా, కార్యక్రమం ఏ విధంగా చేయాలనేది కూడా మనం నిర్వహించడం అయినది. స్వచ్ఛత భాగంలోగా మన యొక్క పబ్లిక్ హెల్త్ వర్కర్లకు ఈరోజు మరలా వాళ్ళకు అనేక మార్లు ఇస్తున్నప్పటికీ అవి కొద్ది రోజులు అవి కొన్నాళ్ళు మాత్రమే పనిచేస్తాయి గ్లౌజులు. విశాఖ జిల్లా కలెక్టరేట్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి పాల్గొని తడి చెత్త, పొడి చెత్త వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ముందుగా పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలన్నారు. జిల్లా కలెక్టరేట్ పరిసరాలను శుభ్రపరిచారు. సింగరేణిలో కార్మికులపై వేధింపులు, ఉపాధి అవకాశాలపై ఉక్కుపాదం మోపే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు మిర్యాల రాజురెడ్డి మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ బొగ్గు గనులపై నల్ల బాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సంస్థలో కారుణ్య నియామకాలను కనుమరుగు చేసేందుకు ప్రభుత్వం చౌకబారు రాజకీయాలు చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కూడా 6 గ్యారంటీలు ఇచ్చి ప్రైవేటీకరణను రద్దు చేస్తాం, కొత్త బావులు తీసుకొస్తాం, అండర్ గ్రౌండ్ బావులు తీసుకొస్తాం, మెడికల్ బోర్డులు నెలకు 3 పెడతాం, కార్మికులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, అలాగే పెర్క్స్ మీద రీయింబర్స్మెంట్ ఇప్పిస్తాం, 250 గజాల స్థలం ఇస్తాం, 30 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తాం అనేటువంటి అనేక వాగ్దానాలతో వచ్చినటువంటి ప్రభుత్వం రాగానే మళ్ళీ సింగరేణి కార్మికుల మీద క్రోడా జులిపించడం అయితే వాళ్ళ
పల్నాడు జిల్లా సత్తెనపల్లి దళిత సంఘాల ఆధ్వర్యంలో వైసీపీ మహిళా నాయకురాలు స్వాతి నిరసనకు దిగారు. మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ స్వాతిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన కౌన్సిలర్ సుమన్పై మండిపడ్డారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోఆప్షన్ మెంబర్ స్వాతికి మద్దతుగా దళిత సంఘాలు బరిలోకి దిగాయి. పట్టణంలోని తాలూకా సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లాలో రోజురోజుకు హిందువులపై పెరిగిపోతున్న దాడులకు నిరసనగా ఎమ్మెల్యే బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బంద్ సంపూర్ణంగా కొనసాగింది. వ్యాపార వాణిజ్య సంస్థలు తమ షాపులను స్వచ్ఛందంగా మూసి బంద్లో పాల్గొన్నారు. ఉదయం నుండే షాపులను మూసి ఉండటంతో రోడ్లన్నీ నిర్మానుషంగా మారిపోయాయి. ఆర్టీసీ సర్వీసులు యథావిధిగా నడిచాయి. తిరుపతిలో కాలేజీల వద్ద గంజాయి విక్రయించే 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. యువతను ప్రధానంగా టార్గెట్ చేసుకొని కాలేజీల పరిసర ప్రాంతాల్లో గంజాయిని విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సాయి ప్రసాద్, గౌరీశంకర్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 1.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి కిలోలుగా తెచ్చి ఇక్కడ 10 గ్రాములు 500 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇతనిపై ప్రీవియస్గా కూడా గంజాయి కేసు ఉంది. మన తిరుచానూరు లిమిట్స్లో ఉంది. అతని ప్రజెంట్ కేసు కోర్టులో నడుస్తూ ఉంది. అంటే ఒక గౌరీ శంకర్ అని ఒక ఉన్నాడు. అతని మీద నిఘా పెట్టాము. అతని దగ్గర కూడా 3 కేజీల గంజాయి ఉంది అని చెప్పినారు. అతడు పారిపోయినాడు. అతని కొరకు ప్రస్తుతం ఎస్పీ శ్రీ సుబ్బారెడ్డి సార్ గారు తిరుపతి టౌన్లో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ గంజాయి నిర్మూలన ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా జిల్లా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, రవిమోహనాచారి సార్ గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు వరంగల్ జిల్లా రాయపర్తి మండల శివారులో 20 కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుండి అక్రమంగా తరలిస్తున్న గంజాయి రాయపర్తి వద్ద తనిఖీల్లో పట్టుబడింది. పక్కా సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు 2 వ్యక్తులను అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ ముంబై జాతీయ రహదారిపై సంభవించిన రోడ్డు ప్రమాదంలో బస్సు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మలుపు తిరుగుతున్న కంటోన్మెంట్ ఆర్టీసీ బస్సును సంగారెడ్డి ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. దీంతో జాతీయ రహదారిపై చాలా సమయం ట్రాఫిక్ స్తంభించిపోయింది. తీసుకున్నప్పుడు బ్రేక్ వేసిండు, నాకు పోయి బ్రేక్ కొడితే కూడా తగ్గలేదు, లేదు. అది ఆమె గాజులు ఏమో పలిగిపోయింది. అంత యుద్ధం తీసుకుంటున్నాడు, సడన్ గా బ్రేక్ వేసిండు, ఆయన పోయి తాకింది. నేను సంగారెడ్డి నుంచి ఇప్పుడు ఖమ్మం జిల్లా వైరా స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఆర్టీసీ బస్కు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 25 మంది బస్సు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. భద్రాచలం డిపో ఎక్స్ప్రెస్ బస్కు ముందు వెళ్తున్న కంటైనర్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరంజీలు తాడు కట్టుకోకుండా వచ్చారు. అది కింద పడడం వల్ల కారు అయినా సడన్ బ్రేక్ వేయడం వల్ల లారీ అయినా వేసాడు బ్రేక్. దానివల్ల నా బస్సు వచ్చేసి లారీకి తగిలింది. కొంత గాయాలైనాయి. దానివల్ల చిన్న చిన్న ఇంజురీస్ అయినాయి. దీనివల్ల 2 పరంజీలు తాడు కట్టుకోకుండా వచ్చారు. అది కింద పడడం వల్ల కారు అయినా సడన్ బ్రేక్ వేయడం వల్ల లారీ అయినా వేసాడు బ్రేక్. దానివల్ల నా బస్సు వచ్చేసి లారీకి తగిలింది. కొంత గాయాలైనాయి. దానివల్ల చిన్న చిన్న ఇంజురీస్ అయినాయి. దీనివల్ల 2 పరంజీలు తాడు కట్టుకోకుండా వచ్చారు. అది కింద పడడం వల్ల కారు అయినా సడన్ బ్రేక్ వేయడం వల్ల లారీ అయినా వేసాడు బ్రేక్. దానివల్ల నా బస్సు వచ్చేసి లారీకి తగిలింది. కంటోన్మెంట్ బోయిన్పల్లి సెంటర్ పాయింట్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. కళ్ళ అద్దాల దుకాణంలో షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలుగా పోలీసులు పేర్కొన్నారు.
దట్టంగా కమ్ముకున్న పొగలతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రమాదం సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాత చెరువు గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తను హత్య చేసి ఇంటి ముందే పాతి పెట్టిన ఘటన గత శుక్రవారం బయటపడింది. మృతుడు హనుమంతుకు సుకన్యతో 2009లో వివాహం జరిగింది. వీరికి 2 సంతానం ఉన్నారు. హనుమంతు స్వస్థలం బెలుగుప్ప మండలం హనుమరెడ్డిపల్లి కాగా వివాహానంతరం పాత చెరువులోనే నివసిస్తున్నారు. 4 నెలల క్రితం హనుమంతు కనిపించడం లేదని సుకన్య కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగడంతో డొంక మొత్తం కదిలింది. సుకన్య ఆమె కుమార్తె అమృత మధ్య జరిగిన గొడవతో అసలు విషయం వెలుగు చూసింది. తన తల్లే తండ్రిని హత్య చేసిందని పోలీసుల ముందు వాగ్మూలం ఇచ్చింది. మా నాయన ఎక్కడ పోయినాడంటే మా అమ్మ వేరే అమ్మాయిని తీసుకొని పోయినాడని అన్నంగా మళ్ళీ 3 నెలల తర్వాత నా కళంలో కానొచ్చినాడు ఆడ కానొచ్చినాడు అని రాగుల బండి తీసుకొని కొట్టింది సార్. ఇంటికాడ పోంచింది సార్. మా అమ్మ అడిగితే ఇంకొక తీసుకొని పోయినాడని అంటే ఎక్కడ పోయినాడంటే కళంలోనూ నాకేం కానొచ్చినాడు అని కానొచ్చినాడు అన్నాక మళ్ళీ 10 ఫోన్ చేస్తే కళంలో కానొచ్చినాడు అని చెప్పలేదా ఇది అని సార్. వీడు ఇంట్లోనే కొట్టింది, వీడు బయట పూంచింది సార్. నా పేరు సందీప్ సార్. మా నాయన ఎక్కడ పోయినాడంటే హైదరాబాద్ లక్డికాపూర్లో పోగొట్టుకున్న విలువైన బంగారు ఆభరణాలు నగదును సైఫాబాద్ పోలీసులు కేవలం 30 నిమిషాల్లోనే రికవరీ చేసి బాధితురాలికి అందజేశారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మణిమేగల ఈ నెల 27న రాత్రి లక్డికాపూల్ మెట్రో స్టేషన్ బస్టాప్ వద్ద ర్యాపిడో ఆటోలో తన హ్యాండ్ బ్యాగ్ను మర్చిపోయారు. ఆ బ్యాగ్లో సుమారు 4 లక్షల విలువైన బంగారు గాజులు, కమ్మలు, 30,000 నగదుతో పాటు ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదుపై సైఫాబాద్ సిఐ సీతయ్య తక్షణమే స్పందించి క్రైమ్ టీంను రంగంలోకి దించారు. సాంకేతిక సమాచారంతో ఆటో డ్రైవర్ను గుర్తించిన పోలీసులు చాదర్ఘాట్ ప్రాంతంలో అతడిని పట్టుకొని హ్యాండ్ బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా బుద్ధవనాన్ని 22 దేశాల బౌద్ధ ప్రతినిధులు సందర్శించారు. ప్రపంచ శాంతి లక్ష్యంగా నిర్వహించిన అంతర్జాతీయ బౌద్ధ సదస్సు 2026 సందర్భంగా ప్రతినిధులు పర్యటించినట్లు తెలిపారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వచ్చిన సుమారు 100 మంది ప్రతినిధులు బుద్ధ చరితవనంలోని బుద్ధ పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం సమావేశ మందిరంలో కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మహాస్తూపం ధ్యాన మందిరంలో ధ్యానం చేశారు.